హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఏంటి దోస చూపిస్తుంది అనుకుంటున్నారా? నేను ఫైబర్ బ్రౌన్ దోస చేస్తున్నా. దీనికి కావాల్సింది మినపప్పు 1 కప్పు, అరికెలు 1/2 కప్పు, జొన్నలు 1 కప్పు, రాగులు 1 కప్పు, బ్రౌన్ రైస్ 1 కప్పు తీసుకున్నాను. ఇవన్నీ ఒక బౌల్‌లో వేసేసుకొని గిన్నెలో మొత్తం అన్నీ కడుక్కోవాలనమాట. ఒక 3 టైమ్స్ వాష్ చేసుకున్న తర్వాత ఇవి ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి. ఓవర్ నైట్ నానబెట్టుకున్న తర్వాత మరి ఒకసారి క్లీన్ చేసేసుకొని గ్రైండర్లో వేసి మెత్తటి బ్యాటర్ రెడీ చేసుకోవాలి, దోశ బ్యాటర్ లాగా. నెక్స్ట్ డే ఈవినింగ్ కానీ నేను నైట్ నానబెట్టాను కాబట్టి మార్నింగ్ వేసుకున్న, ఈవినింగ్కి బాగా ఫర్మెంట్ అయిపోయింది కదా. ఇప్పుడు సాల్ట్ కూడా వేసుకొని కలుపుకోవాలి. నెక్స్ట్ దీన్ని తిక్కుగా కాకుండా పలుచగా చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకొని కలుపుకోవాలన్నమాట. ఇది తిక్కుగా వేసాను చూడండి. ఫస్ట్ టైం నేను దోశ వేసాను, తిక్కుగా దోశ వస్తుందేమో అని చెప్పి, కానీ తిక్కుగా వేస్తే దోశ అస్సలు రాలేదు. నెక్స్ట్ మళ్ళీ వాటర్ యాడ్ చేసుకొని పలుచగా చేసి మళ్ళీ దోశ వేసాను అనమాట. చాలా బాగా వచ్చింది దోశ. చుట్టూ ఆయిల్ కూడా వేసి, ఆయిల్ కూడా చాలా తక్కువే పడుతుంది, మనకి వెయిట్ లాస్కి చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు దోశ టర్న్ చేసుకొని పల్లీ చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఎంతో టేస్టీగా ఉన్నాయి. ఫైబర్ బ్రౌన్ దోశ రెడీ అయిపోయినట్లే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.